నమస్కారం. టీవీ7 న్యూస్కి స్వాగతం. నేను జయ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లాలో ఘనంగా దివంగత నేత వైఎస్ఆర్ జయంతి వేడుకలు. రైతు శ్రేయస్సు జాతి శ్రేయస్సుగా భావించిన మహానేత రాజశేఖర్ రెడ్డి అని కొనియాడిన నేతలు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలకు జగన్ ప్రభుత్వం ప్రాధాన్యత. గోకవరంలో సామాజిక ఆరోగ్య కేంద్రంలో డిజిటల్ ఎక్స్రే మరియు 104 వాహనాన్ని ప్రారంభించిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు. రాష్ట్రంలో రైతులను అన్ని విధాలుగా ఆదుకోవడం కోసమే రైతు భరోసా కేంద్రాలు. గోపాలపురంలో వైఎస్ఆర్ రైతు దినోత్సవ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం కామరాజుపేట గ్రామంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 71వ జయంతిని పురస్కరించుకుని కామరాజుపేట గ్రామ వైసీపీ నాయకుడు గొంతు అర్జున్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి వృద్ధులకి మిఠాయిలు, మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైసీపీ నాయకుడు గొంతున అర్జున్ అప్పన్న నానాజీ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ముక్కా తాతారావు, మజ్జూరి రామకృష్ణ, పోతా భక్తుల వెంకటేశ్వరరావు, ఎర్ర రమేష్, కోటిన్న వీరబాబు, పినపాల రవి, గొంతున శ్రావణ్, పాత భక్తుల దొరబాబు తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు. నా పేరు నానాజీ. ఈరోజు మన గోకవరం మండలంలో మన కావరాపేట గ్రామంలో ఈరోజు మన దివంగత ముఖ్యమంత్రి 71వ సంవత్సరం పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నాం. అదేవిధంగా మన కావరాపేట వైసీపీ నాయకులు ముక్కా తాతాల గారు, మజ్జూరి రామకృష్ణ గారు, గొంతున అర్జునరావు గారు, ఇంకా చాలామంది అండ్ నాయకులు అండ్ యూత్ మొత్తం అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అదేవిధంగా మన దివంగత ముఖ్యమంత్రి ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో పథకాలు పెట్టి మంచి పేరు సంపాదించారు. అదేవిధంగా మన పులివెందుల పులిబిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తను పెట్టిన పథకాలు ప్రతి పథకాన్ని అమలుపరుస్తూ ఈరోజు బహుశా 13 నెలలు 14 నెలలు అవుతుంది. ప్రతి పథకాన్ని కూడా అమలు చేసి ఈ 13 జిల్లాలో ప్రజలకు ఆనందాలని నింపారు. అదేవిధంగా ఈ పథకాలు కాకుండా ఆయన కొత్త ఆలోచన చేసి ఈ పథకాలు కాకుండా వేరే విధంగా కూడా జనానికి ఎంతో మేలు చేస్తారని కోరుకుంటున్నాం. నా పేరు గొంతున అర్జునరావు, వైసీపీ నాయకుడు కామరాజుపేట. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 71వ దినోత్సవ సందర్భంగా ఇవాళ కామరాజుపేటలో ఈ వేడుకలు జరుపుకుంటున్నాం. గతంలో పేదలకు 200 పెన్షను ఇలాగా చాలా కార్యక్రమాలు చేసి ఆయన స్వర్గస్థులయ్యి ఆయన కుమారుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనందరికీ తెలిసిందే నవరత్నాలనే పథకాన్ని తీసుకొచ్చి ఈవేళ ప్రతి ఇంటిలో ప్రతి కార్యక్రమాన్ని ప్రతి పేదవాడికి కూడా ప్రతి పథకాన్ని అందజేస్తూ ఈవేళ మన దేశంలోనే మన 27 రాష్ట్రాల్లో 4వ స్థానంలో మన ప్రీతమ జగన్మోహన్ రెడ్డి గారు స్థానాన్ని అందరిలో ఒక గొప్ప విధంగా ఆయన పేరుంది. ఈవేళ ప్రతి నవరత్న పథకాన్ని ప్రతి కుటుంబానికి, ప్రతి పిల్లవాడు చదువుకి, ప్రతి వృద్ధుడు ఇంట్లో ఉండి పెన్షన్ ఈవేళ 2250 రూపాయలు ప్రతి పెన్షన్ తీసుకుంటున్నారు. అలాగే ప్రతి పిల్లవాడికి కూడా సంవత్సరానికి 15,000 అమ్మఒడి పథకాన్ని ఇస్తున్నారు. అలాగే ప్రతి కౌలు రైతుకి కూడా సంవత్సరానికి 12,500 ఇవ్వడం జరుగుతుంది. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలకి మనందరం కూడా గుర్తించవలసింది. ఈ ప్రభుత్వాన్ని ముందుకు సాగించి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సందర్భంగా అలాగే మన నియోజకవర్గం జ్యోతుల చంటిబాబు గారికి, అలాగే మండల నాయకులకి, అలాగే మన కామరాజుపేట వైసీపీ నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రైతు శ్రేయస్సే జాతి శ్రేయస్సు అని తలిచి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన పాలనలో రైతులకు బాసటగా నిలిచారని నేడు ఆయన కుమారుడు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రైతులను అన్ని విధాలుగా ఆదుకోవడం కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు సంక్షేమానికి పాటుపడుతున్నారని కొత్తపేట ఎమ్మెల్యే రాష్ట్ర పీయూసీ చైర్మన్ చెర్ల జగ్గిరెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం గోపాలపురంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ రైతు దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతు సుభిక్షంగా ఉంటేనే రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేయడంతో పాటు రైతు శ్రేయస్సు కోరుతూ ప్రతి రైతుకు సంవత్సరానికి 13,500 రూపాయలు నేరుగా సాయం అందించే కార్యక్రమం అందించిన ఘనత జగన్ కి దక్కుతుందన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు, రైతులకి ఉచిత విద్యుత్, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా వంటి ఎన్నో పథకాలతో పాటు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు వైసీపీ ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్, ఎంఆర్ఓ యూసఫ్ జిలానీ, మండల వ్యవసాయ అధికారి మీనా తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ముఖ్యంగా రైతే రాజు అనేటువంటి ఆలోచనతో రైతు బాగుంటేనే ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ సుభిక్షంగా ఉంటుందనేటువంటి ఆలోచనతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అనేక సంస్కరణలు ఈ రోజు రైతులకు మేలు చేస్తున్నాయనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. తదుపరి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలుంటే వాటిలో మొట్టమొదటిది రైతు గురించి ఆలోచన చేసి రైతు భరోసా కార్యక్రమాన్ని దానితోనే సరిపెట్టకుండా ఈ రోజు ఎక్కడైతే మనం నుంచుని మాట్లాడుతున్నామో ప్రతి గ్రామంలోని కూడా ప్రతి సచివాలయం దగ్గర కూడా ఇటువంటి రైతు భరోసా కేంద్రాలను కూడా ప్రారంభించాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సోదరులు ఒక ఎకరా భూమి ఎవరు చేసుకున్న ఒక ఎకరన్నా ఒక రైతు చేను పండించేటువంటి రైతు ఎవరున్నా వారికి మరి 13,500 రూపాయలు ఆర్థిక సాయం ప్రతి సంవత్సరం చేయాలనే ఆలోచన మరి ఈనాటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఆల్రెడీ ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరం ఇచ్చాం. మళ్ళీ రెండో సంవత్సరంలో కూడా మొన్నే ఆ డబ్బు మనందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సదుపాయాల కల్పనకు వైఎస్ జగన్ ప్రభుత్వం కృషి చేస్తుందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం గ్రామంలో ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో హెచ్పీసీఎల్ ఆయిల్ ప్లాంట్ టెర్మినల్ సౌజన్యంతో 10 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన డిజిటల్ ఎక్స్రే మిషన్ మరియు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చిన 104 మొబైల్ వైద్య సౌకర్యాల వాహనాన్ని ఎమ్మెల్యే చంటిబాబు ప్రారంభించి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 71వ జయంతి సందర్భంగా గోకవరం పాత బస్టాండ్లో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం మండలంలోని తంటికొండ గ్రామంలో ఏర్పాటు చేసిన OHR వాటర్ ట్యాంకును ఎమ్మెల్యే చంటిబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ ఎంపీపీ జనపరెడ్డి సుబ్బారావు, కర్రి సూరారెడ్డి, వరసాల ప్రసాద్, దాసరి రమేష్, చింతల అనిల్ కుమార్, నరాలశెట్టి నరసయ్య, సుంకర వెంకటరమణ, సమ్మేటి నాని, బద్దిరెడ్డి రెడ్డయ్య, సుంకర వీరబాబు, కొల్లాటి రామకృష్ణ, గొల్లా ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. ఇంకా కొంచెం అనిలో కొంచెం మీరు క్యాండిల్ ఏం లేదు, క్యాండిల్ ఎవరైనా
ఆ అపర భగీరథునికి సంక్షేమ ప్రదాతకు జన్మదిన శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ఇవాళ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని పురస్కరించుకొని ప్రత్యేకించి గోకవరం మండలంలో ఎక్కువ భూభాగం బీడు వారినటువంటి పరిస్థితుల్లో కేవలం రాజశేఖర రెడ్డి గారి యొక్క ఒక ఆలోచన వల్ల మొత్తం అంతా కూడా సస్యశ్యామలం అయిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనా రాజశేఖర రెడ్డి గారి అనేటువంటి ఒక బ్రాండ్ కింద మనం పరిగణించాల్సిన పరిస్థితి ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం సుమారుగా 120 సంవత్సరాలు పార్టీ ఆవిర్భావం నుంచి ఆ ఘన చరిత్ర ఉన్నా కానీ అదేవిధంగా బీసీలకి తక్కువ స్థాయి సంబంధించినటువంటి వర్గాలను ఆదుకునే విధంగా పార్టీ పెట్టాడు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పేసి దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 71వ జయంతిని పుల్ల చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ సర్పవరంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, ట్రస్ట్ అధ్యక్షులు పుల్లా చందు, రైతులు, పార్టీ నాయకులు, ట్రస్ట్ సభ్యులు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్స్ పంచిపెట్టారు. ఈ సందర్భంగా పుల్లా చందు మాట్లాడుతూ వైఎస్ఆర్ పాలన స్వర్ణ యుగాన్ని తలపించిందని, వైఎస్ఆర్ పుట్టినరోజున రాష్ట్ర ప్రభుత్వం రైతు దినోత్సవంగా సీఎం జగన్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబులు అధికారికంగా ప్రకటించడం పట్ల రాష్ట్రంలోని రైతాంగంలో ఆనందోత్సవాలు వెల్లువిరుస్తున్నాయన్నారు. ప్రజలు ఆరోగ్యమే పరమావధిగా, రైతు సంక్షేమమే ధ్యేయంగా తండ్రి వైఎస్ఆర్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న సీఎం జగన్ వైఎస్ఆర్ బాటలోనే 108, 104 సేవలు, రైతు భరోసా కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉంచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు పుల్లా ప్రభాకర్ రావు, మాజీ సర్పంచ్ బొండాడ విజయలక్ష్మణ్, మాజీ ఎంపీటీసీ శీలం నాగేశ్వరరావు, పుల్లా నారాయణరావు, రైతులు పుల్లా శ్రీనివాస్, రామచంద్రరావు, స్వాములు, ధర్మరాజు, చక్రధర్, వాసంశెట్టి పోతురాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మహానాయకుడు, దివంగత ముఖ్యమంత్రి, రైతు ఆపద్బాంధవుడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది 71వ జయంతి వేడుకలు సర్పవరం గ్రామంలో పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో వైఎస్ఆర్ నాయకులు పుల్లా ప్రభాకర్ గారు, శీలం నాగేశ్వరరావు గారు, మాజీ సర్పంచ్ బొండాడ విజయలక్ష్మణ్ గారు ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు మరియు గ్రామ రైతుల మధ్యలో ఘనంగా ఆయనకి నివాళులర్పించి ఘనంగా జన్మదిన వేడుకలు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఆయన జయంతిని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు దినోత్సవంగా ప్రకటించడం ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఆనందోత్సవాలు వెల్లడిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల కన్నీట ఎక్కడా కూడా కన్నీటి రాకుండా రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేశారు. మరి ఆయన సజీవంగా ఈరోజు మన మధ్యలో లేకపోయినా సరే ఆయన ఆశయాలు కొనసాగిస్తూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు అండగా నిలబడుతూ రైతు భరోసా ఉండి రైతు భరోసా కేంద్రాలను ఉండి రైతు భరోసా అని చెప్పి రైతులకి విత్తనాల రూపంలో కానీ సబ్సిడీల రూపంలో కానీ రైతులు అండగా నిలబడడం జరుగుతుంది. మరి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారు రైతులకు నిత్యం ఎక్కడ ఏ లోటుపాటు లేకుండా రైతులందరినీ కూడా మరి ఇలా రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా కాకుండా ఇంకా శాఖలకు కూడా ఆయన పనిచేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ అభిమానులందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ అభిమానులందరికీ కూడా మరి మా యొక్క చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రత్యేకంగా అందరికీ వైఎస్ఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. కాకినాడ రూరల్ ఎస్ అచ్యుతాపురం బ్యాంక్ సెంటర్ నందు వైఎస్ఆర్సీపీ నాయకులు ఆనందపాల్ ఆధ్వర్యంలో జననేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 71వ జయంతిని పురస్కరించుకొని 48వ డివిజన్లో పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు నాగబాబు, జాడ అప్పల్రాజ్ యాదవ్, కనకదుర్గ తదితరులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు వైఎస్ఆర్ జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటించడం ఎంతో ఆనందంగా ఉందని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పేద ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలే ప్రజల గుండెల్లో ఆయనను చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశాయన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతుకు అండగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం, మంత్రి కురసాల కన్నబాబు ఆయన బాటలోనే నడిచి రైతు పక్ష నేతలుగా రైతుల కళ్లల్లో ఆనందం చూస్తున్నామన్నారు. దేశంలోనే జయంతి, వర్ధంతి దినోత్సవాలు జరుపుకునే అతి కొద్ది మంది నాయకులలో వైఎస్ఆర్ ఉండడం, ఆయన జయంతి కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు ప్రభుకుమార్, నారాయణమూర్తి, జాన్, వీరబాబు, నాగేష్, రమాకాంత, కృష్ణ, రవితేజ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 71వ పుట్టినరోజు జరుపుకుంటున్నాం. ఆయన పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు దినోత్సవంగా ప్రకటించింది. మనం ప్రస్తుతం రైతు దినోత్సవ కార్యక్రమం కూడా చేసుకుంటున్నాం. మన ఆంధ్రప్రదేశ్ కాదు, ఇండియాలోనే జయంతి, వర్ధంతి జరుపుకునే మహానుభావులు ఇద్దరే ఉన్నారు. ఒకళ్ళు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఆయనకి జయంతి, వర్ధంతి జరుపుకుంటాం. తర్వాత ఎన్టీ రామారావు గారిది ఓన్లీ పుట్టినరోజే చేస్తున్నారు, అలాగే మిగతా నాయకులు కూడా. కానీ ఈ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి చిరస్థాయిగా నిలిచిపోయి చాలా మంచి గొప్ప కార్యక్రమాలు చేశారు. ఆ సందర్భంగా ఆయన పుట్టినరోజు, చనిపోయిన రోజు రెండూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా చేస్తుంది. ఇలాంటి మహానుభావుడి యొక్క పుట్టినరోజు వేడుకలు మనం ఈ సెంటర్లో చేసుకోవడం మన వార్డు 48వ డివిజన్ చాలా గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మా నాయకులందరూ కూడా పాల్గొని చాలా విజయవంతం చేశారు. ధన్యవాదాలు. ఈరోజు అచ్యుతాపురం మధురనగర్ బ్యాంక్ సెంటర్ నందు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 71వ జయంతిని పురస్కరించుకొని ఈనాడు మా వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా హాజరై వారికి కేక్ కటింగ్ చేసి వారిని స్మరించుకుంటూ, వారు చేసిన అనేక కార్యక్రమాలన్నీ కూడా స్మరించుకుంటూ మేము ఈ రోజున వారి పుట్టినరోజు ఈ ఘనంగా జరిపాం. అలాగే మన జగన్ గారు కూడా చాలా ప్రతి కార్యక్రమం కూడా చాలా విజయవంతంగా చేశారు. ఇప్పుడు ఇళ్ల పట్టాలు అసలు యాక్చువల్గా ఈ రోజు జరగాలి, కాకపోతే అనివార్య కారణాల వల్ల ఆగస్టు 15 నాడు కానీ పెట్టారు. వారి యొక్క సూచనలు చాలా మంచివి. ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తానని వారు నిన్న టీవీలో చెప్పారు. చాలా అభినందనదాయకం. నిజంగా పట్టాలు తీసుకున్న వారు అందరూ కూడా సొంతంగా ఉండి వారి యొక్క పిల్లా పాపలతో హ్యాపీగా ఉండాలని కోరుకున్నారు జగన్ గారు. అలాగే రాబోయే రోజుల్లో కూడా జగన్ గారికి మరి యొక్క స్పందన బాగా రావాలని, అలాగే మా ఎస్ఆర్సపురంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు అనగా ఆనందపాల్ గారు, అలాగే కనకదుర్గ గారు, నాగబాబు గారు, మూర్తి గారు, నగేష్ గారు మొత్తం అందరం కూడా ఒకే మాట మీద ఉంటూ ఒకే యూనిట్గా ఉన్నాం మేము అందరం కూడా. ఎందుకంటే మన కన్నబాబు గారు అన్నారు, ఎవరేమన్నా సరే మీ పని మీరు చక్కగా చేసుకొని వెళ్ళండి. కన్నబాబు గారు కూడా ఎంతో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉంటూ ఎంతో హానెస్లో శ్రమపడి ఈ రైతు భరోసా కార్యక్రమంలో ఎంతో ఆయన చాకచక్యంగా చేశారు. వారిని కూడా మనం అభినందనదాయకం. అలాగే ఈ రాజశేఖర రెడ్డి గారు ఒక ఈరోజు పుట్టినరోజు కార్యక్రమంగా మనం స్మరించుకుంటూ వారికి అభినందన తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. జయంతోత్సవాన్ని జరుపుకుంటున్నాం. నేను 48వ వార్డు గ్రామ పంచాయతీ అచ్యుతాపురం మేము మొత్తం కార్యకర్తలందరం ఒక చోట చేరి చాలా అంటే ఇది బాగా పెద్ద ఉత్సవంగా జరుపుకోవాల్సిన రోజు. కానీ ఈ కరోనా అనే మహమ్మారి రావటం వల్ల ఆ పెద్ద ఆయన ఉత్సవాలు కూడా మేము జరుపుకోలేకపోతున్నాం అనే బాధతో అతి తక్కువ కార్యకర్తలతోటి శానిటరీ యూజ్ చేసేసి కొంచెం దూరం పాటించి ఏదో ఒక విధంగా మేము ఆయన ఉత్సవం జరుపుకున్నాము అనుకుని మనస్తృప్తి పొందడం కోసం అని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఎక్కువ జనాన్ని పిలుచుకోకుండా ఒకళ్ళమే కేకులు కోసుకుని ఏదో కొంచెం ఉత్సవం జరుపుకున్నాం. ఎందుకంటే ఆ మహానుభావుడు మనకి చాలా చేశారు. ఏ ఒక్కటి చెప్పుకునేదే కానీ చరిత్రలో స్థిరస్థాయిగా ఉండిపోయే పనులే చేశారు. ఎవరినైనా మర్చిపోతాం కానీ రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోలేము. ఆ అడుగుల్లోనే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ తండ్రి వేసిన అడుగుల్లోనే నడుస్తూ ప్రతి ఒక్కరికి బోళ్ళన్ని ఏ పేద తల్లి బాధపడకుండా పిల్లలకే కాదు పెద్దలకే కాదు ఏ వర్గానికి చెందిన వారికి ఆ వర్గానికి న్యాయం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆ తండ్రి బాటలో. అందుకని వాళ్ళని మనం ఒకసారైనా స్మరించుకుంటూ ఉండడం కోసమే ఈ ఉత్సవాలన్నీ జరుపుకుంటాం. జయంతి ఉత్సవాలైనా ఏ ఉత్సవమైనా వాళ్ళ పేరు చెప్పుకుని ఒకసారి వర్ధంతి అయినా
మనం వాళ్ళని స్మరించుకోవాలి, ఒక్కరోజైనా ఎవ్వడూ మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో జరుపుకునే కార్యక్రమం ఇది. ఈ చేసుకుంటాం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. ఏదో మాకు తృప్తిగా అనిపించింది కొంచెమైనా చేసుకుంటే. బిక్కువలు గ్రామంలోని స్థానిక వైఎస్ఆర్ సెంటర్లో అనపర్తి మార్కెట్ చైర్మన్ జంగా వెంకట సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదిన వేడుకలు కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్ కట్ చేశారు. అనంతరం మహమ్మారి కరోనా వైరస్ కూడా లెక్క చేయకుండా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి అధికంగా కృషి చేసిన పారిశుధ్య కార్మికులు, పంచాయతీ సిబ్బందికి మాజీ వైస్ ఎంపీపీ తాళ్ల వీరరాఘవరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమం ఎమ్మెల్యే చేతుల మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవారెడ్డి సమకూర్చిన నూతన దుస్తులను 35 మంది కార్మికులకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, అనపర్తి ఏఎంసీ చైర్మన్ జంగా వెంకట సుబ్బారెడ్డి అందించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పోతల ప్రసాద్ రెడ్డి, యామసాని రవీంద్ర పాపారెడ్డి, గోవా సత్తిరెడ్డి, సైదులు తదితరులు పాల్గొన్నారు. రైతు బాంధవుడు స్వర్గీయ రాజశేఖర జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున రైతు దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగానే మరి ఈ రోజున అనపర్తి నియోజకవర్గం బిక్కోల్ గ్రామంలో ఈరోజు రైతు భరోసా కేంద్రం ప్రారంభించబడింది. గతంలోనూ ప్రారంభించాల్సి ఉన్న ఇక్కడ లాక్డౌన్ విధించడం వల్ల రెడ్ జోను తోటి లాక్డౌన్ విధించడం వల్ల మరి మొన్నది క్లియర్ అవడంతో ఈ రోజున ప్రారంభించడం జరిగింది. ఏది ఏమైనా మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారంటే పేద ప్రజలకు, ముఖ్యంగా రైతాంగానికి ఇప్పుడు కూడా విశేషమైన ప్రేమాభిమానాలు మరి కలిగి ఉన్నారు. అదేవిధంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా కూడా పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. అంతేకాకుండా రైతులకు కూడా గతంలో ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా రైతులను ఆదుకున్న ఘనత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. దాంతో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ప్రతి గ్రామంలోనూ కూడా పండగ వాతావరణం నెలకొంది. రామచంద్రపురం నియోజకవర్గంలో వాడవాడల మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. రాజన్న 71వ జన్మదిన వేడుక సందర్భంగా ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చేతుల మీదుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి రైతు దినోత్సవంగా జరుపుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటి ఫలాలను ప్రతి పేదవాడికి అందించిన గొప్ప వ్యక్తి, బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం, మరణం లేని మహానేతగా వైఎస్ రాజశేఖర రెడ్డిని కొనియాడారు. రైతు పక్షపాతి, రైతన్నను రాజుగా చేసి రైతు అభివృద్ధికి పాటుపడిన రాజన్న జన్మదినం రైతు దినోత్సవంగా ప్రకటించడం ఆనందదాయకంగా అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు. जोहार जोहार వైఎస్ఆర్, जोहार వైఎస్ఆర్, जोहार వైఎస్ఆర్, जोहार వైఎస్ఆర్. నేను అనుకొచ్చాను బాగా సెల్ఫోన్ వెనక్కి రావాలి. ఫోటోగ్రాఫర్ ఆయన ఆ రోజు మండు టెండలో
పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు ఎరిగి పరిపాలన సాగించాడు. భగవంతుడు మన మధ్య నుంచి తీసుకెళ్ళిపోయాడు. ఇవాళ గారి యొక్క జయంతి ఉత్సవాల్ని ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ద్వారా తిరిగి ప్రాణాలు నిలుపుకున్నటువంటి ప్రతి ఇంట ఇల్లు లేని నిరుపేద తన ఇంటి కళని నిజం చేసుకున్నటువంటి ఆనాడు నిజం చేసుకున్నటువంటి ఇల్లు కట్టుకున్నటువంటి వారు, దానితో పాటుగా పావలా వడ్డీకే రుణాలు ఇచ్చి ఇవాళ వడ్డీ లేని రుణాలు పొందే మహిళలు, ఫీజు రియంబర్స్మెంట్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ చదువుకి నోచుకోక ఉన్నత చదువులకు దూరంగా ఉన్నటువంటి వారికి ఉన్నతమైనటువంటి చదువులు చదివించడానికి ఫీజు రియంబర్స్మెంట్ మహత్తర పథకాన్ని తీసుకొచ్చి 108, 104 వాహనాల ద్వారా కోట్లాది ప్రాణాలను రక్షించి, అన్నిటికంటే పేదవాడికి తన జీవితంలో నిత్యము భయపడేది జబ్బు చేస్తే డబ్బు లేదని ఈ సంవత్సర కాలంలో నవరత్నాలను తీసుకొచ్చి నవరత్నాలని ప్రవేశపెట్టి దానితో పాటుగా అవసరం అనుకున్న ప్రతి అంశాన్ని స్పృశించి ఇవాళ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలనుకున్నారు. అంటే పేదవాడు తన సొంతింటి కళ, కనీసం నాకు ఈ దేశంలో ఒక సెంటు భూమి లేదని అనేక మంది, లక్షలాది మంది ఇవాళ తప్పించేటువంటి బాధను తీర్చడం కోసం, లక్షలాది మంది పడుతున్నటువంటి బాధను తీర్చడం కోసం 30 లక్షల ఇల్లు పట్టాలని ఈరోజు పంపిణీ చేయాలనుకున్నాం. కానీ దుర్మార్గమైనటువంటి ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు కోర్టును ఆశ్రయించి ఎవరైతే అక్క చెల్లెమ్మలకు అన్న మాదిరిగా ఆడపడుచు కట్ట మాదిరిగా ఆడపడుచు ఇచ్చేటువంటి తాంబూలం మాదిరిగా వారికి ఆస్తిని, వారి ఒక సెంటు భూమిని వారి పేర రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాలన్న దానికి అడ్డుపడిన కారణం చేత ఇవాళ ఇళ్ల పట్టాల పంపిణీ జరగలేదు. అయినా రాజశేఖర రెడ్డి గారి జన్మదినం అంటే ఈ రాష్ట్రంలో రైతు దినోత్సవం, రైతును రాజుగా చూడాలని పంచికట్టి ప్రపంచానికి రైతులు చూపించినటువంటి రాజశేఖర రెడ్డి గారి జన్మదినాన్ని రైతు దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 71వ జయంతి వేడుకలు కాకినాడ రూరల్ రాయుడుపాలెం గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ రాయుడు నాగేశ్వరరావు, విత్తనాల రమణ తదితరులు మాట్లాడుతూ పేదవాడి గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు, మహానేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని, ఆయన బాటలోనే సీఎం జగన్ పేద ప్రజల సంక్షేమానికి, రైతుకు అండగా నిలిచి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని కొనియాడారు. వైఎస్ఆర్ జయంతి రోజున రైతు దినోత్సవంగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం జగన్మోహన్ రెడ్డికి, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు విత్తనాల అప్పారావు, డీకే వరప్రసాద్, రమణమూర్తి, నాగు, సుబ్బు, నాని, మధు, కుమార్, చంద్రరావు, సూర్యకిరణ్, వెంకన్న, త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రీతమ నాయకుడు, దివంగత నేత, మా రైతుల ఆరాధ్య దైవం అయినటువంటి మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మా రాయుడువారిపాలెం గ్రామస్తులు అందరము, కార్యకర్తలమైతేనేమి, ప్రజలైతేనేమి అందరము కలిసి ఈ రోజున గొప్పగా వారి జన్మదినోత్సవం జరుపుకుంటున్నామండి. ఏంటంటే ముఖ్య కారణం, మాకు వారి వల్ల ఎందరో ఆరోగ్యశ్రీ అని, రైతు భరోసాని ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రజలందరిలోని వేణోళ్ళ నాని వారు దివంగతులయ్యారు. కాబట్టి వారికి ఈ రోజున ప్రజల తరపున అందరము సంతోషదాయకంగా శుభాకాంక్షలు ప్రజలందరికీ, కార్యకర్తలకి, ప్రజాప్రతినిధులకి, మొత్తం ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ వైఎస్ఆర్. మన ప్రీతమ నేత, దివంగత నేత రాజశేఖర రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అలాగే వారి తనయుడు ఆయన ప్రవేశపెట్టిన పథకాలు అడుగుజాడలో నడుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాండి. అలాగే కురసాల కన్నబాబు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాండి. వారందరికీ కూడా మన ప్రీతమ నేత రాజశేఖర రెడ్డి గారు అడుగుజాడల్లో నడుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు, మన ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి ఆశయాల నుంచి పుట్టుకొచ్చినాయి. రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో
ఆలోచించి తీసుకున్న ప్రతి పేదవాడు కూడా ఇలా చేయాలి, ప్రతి పేదవాడు కూడా ప్రతి పథకం కూడా అందజేయాలి. అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, రైతు భరోసా, ఈరోజు మన రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా రైతు దినోత్సవం ప్రకటించారండి. అందుకు చాలా మాకు ఆనందంగా ఉంది. వారి పుట్టినరోజు కూడా మేము చేసుకోవడం మా రాయుడు ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నామండి. దేశానికి రైతులే వెన్నెముకని నమ్మిన వ్యక్తి, రైతుల పక్షపాతి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కురసాల సత్యనారాయణ అన్నారు. వైకాపా రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి జమ్మలమడక నాగమణి ఆధ్వర్యంలో గైగోలుపాడు 49వ డివిజన్లో వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ సీనియర్ నాయకులు, నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ పాల్గొని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం 10 లక్షల స్మార్ట్ సిటీ నిధులతో నిర్మితమైన సీసీ రోడ్కు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా కురసాల సత్యనారాయణను జమ్మలమడక నాగమణి శర్మ దంపతులు దుస్సాలువాతో సత్కరించారు. అనంతరం కురసాల మాట్లాడుతూ వ్యవసాయం దండగ కాదు, పండగ అనేలా రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులకు అండగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారని, వైఎస్ఆర్ జయంతిని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రైతు దినోత్సవంగా అధికారికంగా ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. గతంలో వైఎస్ఆర్ చేతుల మీదుగా రాష్ట్రంలో ఉత్తమ రైతు అవార్డు అందుకున్న రమేష్ రాజును సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, మైనారిటీ సెల్ అధ్యక్షులు కరీం బాషా, ఏఎంసీ వైస్ చైర్మన్ అనిచర్ల పార్వతి, రేఖారెడ్డి, పాలిక రామణ, విగ్రహదాతలు, బాదం పురుషోత్తం కుటుంబ సభ్యులు, అప్పు, నురుకుర్తి కిట్టు, యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రీతమ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినోత్సవం, ఆయన పుట్టినరోజు. ఆ సందర్భంగా మనం ఇక్కడ వేడుకలు జరుపుకుంటున్నాం. ఆయన మీద గౌరవంతో ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా జూలై 8వ తారీఖుని రైతు దినోత్సవంగా జరుపుకోవడానికి మన ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈరోజు మనం రైతు దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈరోజు వ్యవసాయదారులు అంటే చేదరించుకునే పరిస్థితులు వ్యవసాయదారులను చేరదీసి వ్యవసాయదారులకి ఓ పరిస్థితి కల్పించాడు ఆయన. తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా రావడం మీ అందరికీ తెలుసు. వ్యవసాయం దండగా అని చెప్పాడు ఆయన. వ్యవసాయదారులు అక్కర్లేదన్నాడు. 170 మంది వ్యవసాయదారులు ఉన్న ఈ రాష్ట్రంలో వ్యవసాయం దండగా, వ్యవసాయానికి మనకు సంబంధం లేదు, రైతులకు నాకు సంబంధించిన మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు గారు. మీకు ఏ అవసరం ఉన్నా మేము ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రం పెడతాం, రైతు భరోసా మీరు చెప్పండి, మీరు చెప్పింది తడుగా అధికారులు ఖచ్చితంగా అమలుపరుస్తారు అని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అంత ప్రిఫరెన్స్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ పెట్టిన ప్రవేశపెట్టిన మొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక మాట చెప్పేవారు, అదేంటంటే రేయ్ పంతులు మనీకి కాదురా ముందరా, నోటికి విలువ కాదు, నోటి మాటకి విలువ ఉండాలి. ఆ నోటి మాటే ఈ రోజున జగన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ మాట తిప్పడు మడం తిప్పడు అన్న నాను నుంచి ఆయన నేను ప్రత్యేకంగా చూశాను. ఆ మాట నోటుకు కాదు విలువ, నోటి మాటకు విలువ అని చెప్పాడు ఆయన. అదే ఇప్పుడు వాళ్ళ కొడుకైన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు దాన్ని అనుసరిస్తున్నారు, మంత్రివర్గం కూడా దాన్ని అనుసరిస్తుంది. అది నేను ప్రత్యక్షంగా ఆయన ఆ మాట అన్నప్పుడు చూశాను కాబట్టి అది గుర్తించి మీకు ఈరోజు చెప్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ ఈ పండగ వాతావరణం కలగడానికి కారణం అందరికీ మీకు తెలుసండి. మన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజుని మేము అందరం ఎంతో ఘనంగా జరుపుకుంటున్నామండి. మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. దానికంటే కూడా ఇక్కడ చాలా మాకు ప్రత్యేకం అండి. ఎందుకంటే ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఏర్పాటు చేసిన కుటుంబ సభ్యులు వాళ్ళు చాలా ఎన్నో బాధలు పడవలసి వచ్చిందండి. తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళు విగ్రహం ఏర్పాటు చేసుకున్నారని అది ఎంతో క్రూరంగా వాళ్ళని హింసించి ఒక రిటైర్డ్ కానిస్టేబుల్ గారు ఉండండి చేసుకునేసరికి అది చేసేసరికి ఆ విగ్రహాన్ని తీస్తారా లేదా అనేసి ఆయన గొడవ పెట్టండి. ఒక రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ గారు వాళ్ళ డబ్బులతో ఏర్పాటు చేసుకున్న ఆ విగ్రహాన్ని వాళ్ళందరూ ధ్వంసం చేసి అవతల పారేస్తే ఆయన ఎంతో మనోవేదన చెంది అది పట్టిన అవమానానికి 10 రోజుల్లోనే ఆయన మరణించారండి. ఎంతో బెంగతో హార్ట్ అటాక్తో ఆయన చచ్చిపోయారు. ఆయన కుటుంబం అండి, ఆ భార్య, పిల్లలు, కోడలు ఎంతో బాధపడి ఆ విగ్రహాన్ని ఎలాగన్నా పునఃప్రతిష్ఠించాలనేసి వాళ్ళు ఎంతో బాధపడి నాకు చెప్పేసరికి నేను
నేను వెళ్ళి మా మంత్రి గారు శ్రీ కురసాల కన్నబాబు గారికి అలాగే మా పెద్దలు పూజలు కురసాల సత్యనారాయణ గారికి ఈ విషయం చెప్పగానే వాళ్ళు ఎంతో నాకు సహకరించండి, ఆ విగ్రహాన్ని అంతా మళ్ళీ పునఃప్రతిష్ఠించి పోయిన సంవత్సరం ఆ విగ్రహానికి పూలమాలలు వేసి పుట్టినరోజుని జరుపుకున్నామండి. ఆ జరుపుకున్న సందర్భంలో మా పెద్దలు కురసాల సత్యనారాయణ గారు ఇక్కడ మాట ఇచ్చారండి. ఇక్కడ ఈ ఏరియాలో ఇవన్నీ ఇంత జరిగింది కాబట్టి వెంటనే రోడ్డు అంతా వేయించి మీకు కావాల్సిన సదుపాయాలన్నీ చేస్తానని చెప్పారండి. ఆ మాట ప్రకారం ఈ రోజున ఇక్కడ రోడ్డు పూర్తి చేయడంతో పాటు ఇక్కడ కావాల్సిన సదుపాయాలన్నీ చేస్తానని ఇప్పుడు కూడా మళ్ళీ చెప్పారండి. ఆయన ఎంతో పెద్ద మనసుతో చేసి మా అందరికీ ఇంత సహకరించిన పెద్దలకి మీ అందరి సమక్షంలో మేము ఆయనకి అభివందనాలు తెలియజేస్తున్నానండి. పెదపూడి మండలం సాంపర గ్రామంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అన్నవరం దేవస్థాన పాలక మండలి సభ్యుడు మోక సూరిబాబు మాట్లాడుతూ స్వర్గీయ రాజశేఖర రెడ్డి రాష్ట్ర ప్రజలకు చేసిన సేవలను మన్నన చేసుకుంటూ వారి యొక్క ఆదర్శాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. రైతు పక్షపాతిగా రాజశేఖర రెడ్డి చేసిన సేవలను కొనియాడారు. ఆయన ఆశయాలను జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో సాధించి ప్రజా అభివృద్ధికి పాటుపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పేపకాయల వెంకటరమణ, కేతా శ్రీనివాస్, నాగిరెడ్డి వీరవెంకట సత్యనారాయణ, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆరాధ్యదైనటువంటి స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు సంపర గ్రామంలో వారి యొక్క శిలా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతు బాంధవుడిగా, రైతు పక్షపాతిగా రైతులకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి మన స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజు రైతు దినోత్సవం అనేటటువంటి కార్యక్రమం పెట్టడం ఈ సందర్భంగా వారిని ఈ రాష్ట్ర ప్రజలు చాలా ఆనందపడుతున్నారు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గతంలో రైతులకు చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలు, అనేక సంక్షేమ కార్యక్రమాల్లో ఈరోజు రైతులందరూ కూడా చాలా ఆనందంగా ఎంతో సంతోషం వ్యక్తం చేసినటువంటి రోజుల్లో మరి ఆ మహానుభావుడు పుట్టినరోజు నాడు సందర్భంగా మరి ఈరోజు రైతు దినోత్సవం ఏర్పాటు చేయడం, ఈరోజు చాలామంది రైతులకి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు వారి యొక్క తండ్రి గారి బాటలోనే ఈనాటి ముఖ్యమంత్రి గారు మరి అనేక సంక్షేమ పథకాలు రైతులకు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి అభిమానులుగా మేము ఎప్పుడు కూడా వారి యొక్క సేవలను స్మరించుకుంటూ వారి చూపించినటువంటి బాటలోనే మేము నడుస్తూ పార్టీకి అదేవిధంగా ప్రజలు కూడా మంచి పేరు ఇచ్చేలాగా బతుకుంటామని వైఎస్ఆర్ అభిమానులుగా మేము ఈ సందర్భంగా నివాళులర్పిస్తూ వారికి మా యొక్క ఘనమైనటువంటి నివాళులర్పిస్తున్నాం. పేదవాడి గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు, మహానేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు కొనియాడారు. పిఠాపురంలో వాడవాడల డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 71వ జయంతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పిఠాపురం మున్సిపల్ కార్యాలయం ఎదుట వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే దొరబాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జన్మదిన కేక్ కట్ చేసి అభిమానులకు పంచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బొజ్జా పెదకాపు, బొజ్జా దొరబాబు, గండేపల్లి బాబీ, తలిశెట్టి వెంకటేశ్వరరావు, సురవరపు సురేష్, సురవరపు సత్యరాజు, బోనుదేవ, వజ్రపు వీరేష్, బాలిపల్లి రాంబాబు, మార్నుడి రంగబాబు, కండేపల్లి ఆనంద్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే సత్య వైఎస్ఆర్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అలా ఫోటో తీసుకొచ్చారు అంటే బాబు పెట్టేయండి బాబు పెట్టేయండి ఈ రాష్ట్ర ప్రజానీకం అందరికీ కూడా ఆరాధ్య దైవంగా కొలిసినటువంటి వ్యక్తి మన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జన్మదినం సందర్భంగా 71వ జన్మదినం సందర్భంగా ఈ రోజున ఒక పండగ వాతావరణంలో రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా చేసుకుంటున్నారు అంటే చాలా అరుదుగా ఉంటారు ఇటువంటి వ్యక్తులు.
ఇటువంటి వ్యక్తులు వారు పుట్టినరోజు సెలబ్రేషన్ అయినా అలాగే చనిపోయిన రోజున సెలబ్రేషన్ అయినా కూడా చనిపోయిన రోజున కూడా సెలబ్రేషన్ చేసుకునే అరుదైన వ్యక్తులు మన ఆ రోజుకి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. ఎందుచేత ఈ రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా అతన్ని ఒక మహోన్నత వ్యక్తిగా ఒక మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోగలిగాడు అంటే పేద ప్రజల పట్ల ఆరాధనా భావం, వారందరికీ కూడా పైకి తీసుకురావాలనే భావం. ఆ రోజున ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ గ్రామాలు, ఇందిరమ్మ ఆదర్శ వార్డులను పెట్టి ఆ వార్డులో ఉండే, ఆ ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలం కావాలితే ఇళ్ల స్థలము, ఇళ్ల లోను కావాలితే ఇళ్ల లోను, పెన్షన్ కావాలితే పెన్షన్, రేషన్ కావాలితే రేషను, అన్ని రకాలుగా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఆయన ఆ రోజున పేద ప్రజల పట్ల ఒక మహోన్నత భావాలతోటి ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరాలి అనే దిశగా ఆ రోజున ఆరోగ్యశ్రీ పథకం, సామాన్యుడు కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకునే విధంగా సామాన్యుడు కూడా అవకాశం కల్పించినటువంటి మహోన్నత వ్యక్తి ఆరోగ్యశ్రీ పథకం. ఆయన మేనిఫెస్టోలు పెట్టలేదు ఆరోగ్యశ్రీ పథకాన్ని, కానీ ఎక్కడ ఏ రాష్ట్రంలోనే లేకపోయినా మన రాష్ట్రంలో మన ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉండి రాజశేఖర రెడ్డి గారు పెట్టిన అలాగా ఉచిత కరెంటు రైతులకు ఇచ్చినటువంటి మహోన్నత వ్యక్తి, ప్రతిపక్షాలు ఎద్దేవా చేసినా ఆయన మాట నిలబెట్టుకున్న వ్యక్తి. అలాగే రుణమాఫీ ఒకేసారి మొత్తం తీసేసినటువంటి మహోన్నత వ్యక్తి ఆ రోజున స్వర్గీయ వైఎస్ రాజశేఖర. కాకినాడ నగరంలో అరుదైన శస్త్రచికిత్స శ్రీ అక్షర ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా పూర్తి చేసినట్లు డాక్టర్ గాయత్రి తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ గాయత్రి మాట్లాడుతూ అరుదైన గర్భసంచి వ్యాధితో బాధపడుతున్న మహిళకు శస్త్రచికిత్స చేసి ఆమె ప్రాణాలను సురక్షితంగా కాపాడినట్లు తెలిపారు. ఈ సమస్య చాలా అరుదుగా ఉంటుందని, కానీ సీనియర్ సర్జన్ డాక్టర్ నరసింహం, అనస్థీషియా డాక్టర్ సూర్యనారాయణ, డాక్టర్ బ్రహ్మానందం రెడ్డి బృందంతో తాను కలిసి పేషెంట్ను ప్రాణాలతో కాపాడగలిగినట్లు తెలిపారు. ప్రాణాలకు అపాయం లేకుండా శస్త్రచికిత్స పూర్తి చేస్తున్నందుకు పేషెంట్ బంధువులు స్వామి ఆధ్వర్యంలో వైద్య బృందానికి పుష్పగుచ్చం అందించి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. రాజపురం అండి, మా మరదలు ప్రెగ్నెంట్ అయిన కాడి నుంచి మేము చాలా బాగా చూసుకున్నామండి. తర్వాత 5 నెలలు వచ్చిన తర్వాత మేము చూపించిన మేడం మేము చేయలేము, వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే జిఎస్ఎల్కి కానీ లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ వెళ్ళిపోమని చెప్పారండి. మేము అక్కడికి వెళ్ళలేక కాకినాడ వచ్చి చాలా హాస్పిటల్, మేము 2-3 హాస్పిటల్ 4 హాస్పిటల్ తిరిగామండి. కానీ ఎక్కడ కూడా మేము తల్లిని సేవ్ చేయలేము, బెడ్ అంటే సేవ్ చేయలేము, కానీ ఎక్కువ రోజు అయితే తల్లి సేవ్ చేయలేము అన్నారండి. కానీ ఇప్పుడే 6 నెలల్లోనే సేవ్ చేసేయాలి అని అన్నారండి. కానీ మేము అన్నీ తిరిగేవండి, మాకేమో అంతుపట్టలేదు. అంతుపట్టు పాపం ఈ అబ్బాయి మాకు దేవుళ్ళ కనిపించాడండి. స్వామి కనిపించి మీరు పెడకండి అమ్మా, నాకు తెలిసిన డాక్టర్ అమ్మగారు ఉన్నారు, నేను సేవ్ చేస్తానని మమ్మల్ని అన్నారండి. మేము అక్షర హాస్పిటల్కి వచ్చామండి. ఆ మేడం గారు మాకు అమ్మ నీ కేసు పెద్ద డాక్టర్ గారితో మాట్లాడి నేను డీల్ చేస్తానమ్మా అన్నారండి. అని మాకు 2 రోజులు టైం ఇచ్చిన తర్వాత నేను కేసు తీసుకుంటానమ్మా అన్నారండి. అప్పుడు ఎవరో చేయలేని ఆపరేషన్ ఇవి చేస్తుందంటే అప్పుడే మాకు ధైర్యం వచ్చిందండి. వచ్చిన తర్వాత మేడం గారు రిపోర్ట్లు చూసి నేను చేస్తానమ్మా, మీరు అమౌంట్ చూసుకోండి, మీరు పాపను పర్లేదమ్మా, పాపకు వచ్చిన పేర్లేదు, కానీ బిడ్డని సేవ్ చేయలేవమ్మా, తల్లి మాత్రం సేవ్ చేసేస్తామన్నారండి. మాకు బిడ్డ వద్దని మాకు తల్లే కావాలని మేము కోరుకున్నామండి మేడం గారి దగ్గర. మాకు అలాగే మేడం గారు అనుకున్న ప్రకారంగా మా సార్ గారు మేడం గారు కూడా మాకు తల్లిని సేవ్గా చెప్పారండి. మాకు అదే చాలండి, మేడం గారు ఇచ్చింది మా బిడ్డే చాలండి, అదే మేము చెప్పుకోవాల్సి వచ్చింది. నా పేరు డాక్టర్ గాయత్రి, గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్ట్రిషియన్, శ్రీ అక్షర హాస్పిటల్. ఈరోజు మా హాస్పిటల్లో జరిగినటువంటి అత్యంత స్పెషల్ కేస్ అండ్ సక్సెస్ఫుల్గా మాకు జరిగినందుకు మీ దృష్ట్యా తీసుకొద్దామని అనుకుంటున్నాను. పేషెంట్ పేరు అరుణ, వీరవరం నుంచి మా దగ్గరికి వచ్చారండి. యాక్చువల్గా పేషెంట్ ప్రెగ్నెంట్ 6th మంత్ అయితే షీ కేమ్ విత్ బ్లీడింగ్ అని చెప్పేసి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆ అమ్మాయికి గర్భసంచిలోని మాయ అందరికీ ఉండేలాగా కాకుండా మాయ కిందకి వచ్చి ప్లాసెంటా పర్క్రీటా అంటామండి. అంటే పర్క్రీటా అంటే ఆ మాయ నీరుడు సంచిలోకి కూడా చొచ్చుకొని పోయే విధంగా ఉందన్నమాట. ఇది జనరల్గా వెరీ రేర్ కేస్ అండి. ఎక్కడో 10,000 మందికి ఒకరికి ఇద్దరికి ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి కేసు అటెంప్ట్ చేయటం కూడా చాలా వెరీ డిఫికల్ట్ ప్రొసీజర్. అండ్ అంటే ఈ మదర్కి విపరీతమైన రక్తస్రావం జరుగుతుంది ఆ ప్లసెంటా పర్క్రీటా వల్ల. అలాంటి కేసెస్ మదర్ని సేవ్ చేయటం అనేది ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ టాస్క్.
అలాంటి డిఫికల్ట్ సర్జరీని ఈ శ్రీ అక్షర హాస్పిటల్ నందు ఒక టీం ఏర్పడి సీనియర్ సర్జన్ డాక్టర్ నరసింహం గారు అండ్ ఎనెస్థెటిస్ట్ సూర్యనారాయణ గారు అండ్ myself డాక్టర్ గాయత్రి గైనకాలజిస్ట్ అండ్ ఆల్ ద విత్ గుడ్ ఎఫిషియెంట్ స్టాఫ్ అందరి ఒక మంచి టీం వర్క్ తోటి మేము మదర్ని సేవ్ చేయగలిగాం. ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ విత్ యూ ఆల్. ఇలాంటి కేసు సక్సెస్ఫుల్గా మా హాస్పిటల్లో జరిగినందుకు చాలా సంతోషంగా ఉందండి. రైతు శ్రేయస్సే జాతి శ్రేయస్సు అని తలంచి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వారి పరిపాలనలో రైతులకు బాసటగా నిలిచారని, నేడు వారి కుమారునిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులను అన్ని విధాలా ఆదుకోవడం కోసం రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల సంక్షేమానికి పాటుపడుతున్నారని రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి కొవ్వూరు త్రినాథ్ రెడ్డి పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం పసలపొడి గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ రైతు దినోత్సవ కార్యక్రమంలో త్రినాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతు సుభిక్షంగా ఉంటేనే రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటుందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేయడంతో పాటు రైతు శ్రేయస్సు కోరుతూ ప్రతి రైతుకు సంవత్సరానికి 13,500 నేరుగా సాయం అందించే కార్యక్రమం అందించిన ఘనత జగన్ కి దక్కుతుందన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాలు, రైతులకు ఉచిత విద్యుత్, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా వంటి ఎన్నో పథకాలతో పాటు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు వైసీపీ ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి కొవ్వూరు త్రినాథ్ రెడ్డి, వైఎస్ఆర్ సిపి మండల కన్వీనర్ అపర్ణ పుల్లేష్, పసలపొడి సొసైటీ అధ్యక్షురాలు నల్లమిల్లి మంగతాయారు, సొసైటీ మాజీ అధ్యక్షుడు నల్లమిల్లి వెంకటరెడ్డి, వైఎస్ఆర్ సిపి గ్రామ శాఖ అధ్యక్షులు చింత సుబ్బారెడ్డి, డీసీసీబీ మాజీ డైరెక్టర్ పోతంశెట్టి సాయిమోహన్ రెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త చైతన్య రాజబాబు, అగ్రికల్చర్ అసిస్టెంట్ షారోని, వైఎస్ఆర్ సిపి నాయకులు రామ్మోహన్ రెడ్డి, రైతు సన్మాన గ్రహీతలు కర్రి సముద్రారెడ్డి, నల్లమిల్లి రామచంద్రారెడ్డి, మండల వ్యవసాయ అధికారి కె ప్రభాకర్, పసలపొడి గ్రామ పంచాయతీ సెక్రటరీ సత్యనారాయణ, కామిరెడ్డి తాతాసి, పోతంశెట్టి సత్యబాబు, మల్లిడి రామారెడ్డి, కర్రి శ్రీనివాసరెడ్డి, ద్వారంపొడి రామచంద్రారెడ్డి మరియు చేనేత కార్మికులు ఓట్ల సత్యనారాయణమూర్తి, పందిరి ఆదినారాయణ, బీరక సత్యనారాయణ, వెంకటరమణ, నాగేశ్వరరావు, సముద్రారెడ్డి గారి పేరు, అదేవిధంగా నల్లమిల్లి రామచంద్రారెడ్డి గారిని మనకి ఈ స్టేజ్ మీద రావాల్సిందిగా ఇలా చూడు దాంట్లో సుబ్బారెడ్డి గారిని ఇబ్బంది తప్పట్లు పట్టు శ్రీనాథ్ రెడ్డి గారిని రామచంద్రారెడ్డి గారికి ఇద్దరు రైతులు ఎప్పటికీ అంటే వేళ వ్యాపారంలో ఈయనకి మొబైల్గా ఉన్నాయి, ఆయనకి ల్యాండ్ లార్డ్ అయినా ఆయన వ్యవసాయం చేయాలని ఏమి లేదు. అయినప్పటికీ వ్యవసాయంలో ఉన్న కరిచంద్రారెడ్డి గారి గ్రామానికి పెద్ద ఆయన వారసత్వాన్ని ఉంచుకొని మరి చేస్తున్న వీరందరికీ కూడా మంచి రైతులు మన గ్రామానికే ఆదర్శంగా ఈ రోజున అయితే కార్యక్రమం లేదు అనే ఒక ఫీలింగ్లో ఉండి లేకపోతే నేను అమ్మగైతే కంపల్సరిగా వేరే కార్యక్రమంలో ఈ ఉత్తమ రైతుల్ని ఈ రోజుని సన్మానించుకోవడం అనేది నా దగ్గర ఉందమ్మా. నాకు
రాయవరం మండలం వెదురుపాక గ్రామంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 71వ జయంతి ఎదురుపాక గ్రామ శాఖ అధ్యక్షులు మల్లిడి సూరారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెదబాబు మాట్లాడుతూ దివంగత నేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, కిలో ₹2 బియ్యం, 108, 104 జలయజ్ఞం, ఫీజు రియంబర్స్మెంట్, రైతులకు రుణమాఫీ వంటి సేవలు అందించి రాష్ట్ర ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు. ఈ కార్యక్రమంలో వెదురుపాక వైఎస్ఆర్సీపీ గ్రామ శాఖ అధ్యక్షులు మల్లిడి సూరారెడ్డి, సత్తి శ్రీనివాసరెడ్డి, పెదబాబు, నీలం వెంకన్న, కంచి నాగన్న, తాడి బుల్లి వెంకటరెడ్డి, దంతుర్తి సుబ్రహ్మణ్యం, ఆకుల సుబ్రహ్మణ్యం, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాలకృష్ణ ఎక్కడ కొంచెం కొద్దిగా ఏం చేస్తారు అంతే మరి లెక్క పట్టుకో అలా పెట్టు ముఖ్యమంత్రులు మన ప్రీతమ నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకి మనం ఘనమైన నివాళులు అర్పించుకుంటున్నాం. మన ఆంధ్రప్రదేశ్లో ఎందరో ముఖ్యమంత్రులు పరిపాలించారు, కానీ డాక్టర్ వృత్తిలో ఉంటూ ఆ వృత్తిని ఎక్కడ వదలకుండా రాజకీయాల్లోకి ప్రవేశించి తనదైన శైలిలో పరిపాలన కొనసాగిస్తూ ఆరోగ్యశ్రీ, కిలో రేషన్ బియ్యం, మొత్తం అందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్ణయ కార్యక్రమాలు, ఇటు ఆరోగ్యశ్రీ కార్యక్రమాలు ఎన్నో చేపట్టారు. మన ఆంధ్ర ప్రజల దురదృష్టవశాత్తు ఆయన ఒక ప్రమాదంలో స్వర్గస్థులైనారు. తర్వాత ఇప్పుడు తర్వాత జరిగిన పరిణామాల తర్వాత ప్రస్తుతం ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చక్కగా పరిపాలన కొనసాగిస్తున్నారు. అంచేత ఈవేళ అటువంటి మహానేతకి నివాళులు అర్పించుకోవడం మన వెదురుపాక గ్రామ ప్రజల తరఫున ఆయనకి మనస్ఫూర్తిగా నమస్కారాలు చేసుకుంటూ ఆయన్ని ఒకసారి స్మరించుకుంటాం. సంబర నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే దివంగత నేత మట్ట వెంకటరమణకు పెదపూడి మండల తహసీల్దార్ కె రాజ్యలక్ష్మి శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్నవరం దేవస్థానం పాలక మండలి సభ్యులు మోక సూరిబాబు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ మట్ట వెంకటరమణకి ఒకప్పటి సంపర నియోజకవర్గ ప్రజలంతా రుణపడి ఉన్నారని, శాసనసభ్యులుగా సంపర నియోజకవర్గానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. పిలిస్తే పలికే నేతగా పేదల హృదయాలలో చిరస్మరణీయులుగా ఆయన ఎనలేని స్థానాన్ని పొందారని, ఆయన చేసిన సేవలకు గాను ఇటీవల రాష్ట్ర శాసనసభ జూన్ 17వ తేదీన సంతాప తీర్మానం ప్రవేశపెట్టి వెంకటరమణ సేవలను ప్రశంసించడం జరిగిందని తెలియజేశారు. శాసనసభ సంతాప తీర్మాన పత్రాన్ని మండల తహసీల్దార్ రాజ్యలక్ష్మి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాండ్రేగుల సొసైటీ చైర్మన్ వేపకాయల వెంకటరమణ, ఆర్ఐ రమేష్ బాబు, టి ఆదినారాయణ, కేతా శ్రీనివాసరావు, నాగిరెడ్డి వీర వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఓకే మేడం. స్వర్గీయ మన అందరి అభిమాన నాయకులు స్వర్గీయ శ్రీ మట్ట వెంకటరమణ గారు గత మార్చి నెలలో స్వర్గస్థులైనారు. వారి యొక్క సేవలను గుర్తించి ఆంధ్రప్రదేశ్ శాసనసభ జూన్ 17వ తారీఖు నాడు సంతాపంగా ఒక తీర్మానం చేసి ఆ తీర్మానం యొక్క మెమోటోను వారి యొక్క కుటుంబ సభ్యులైనటువంటి గౌరవనీయులు శ్రీ
పంజాబ్ సింధ్ బ్యాంక్ డైరెక్టర్ శ్రీ మట్టా ప్రసాద్ గారు వారి కుటుంబ సభ్యులకి ఇవ్వడం జరిగింది. మన పెద్దపూడి తహసీల్దార్ వారి చేతుల మీదుగా ఈ మెమోటోను అందజేయడం జరిగింది. మరి వారు చేసినటువంటి సేవలు ఈ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ సంపన్న నియోజకవర్గం భౌగోళికంగా చాలా పెద్దది. అలాంటి సందర్భంలో మోటార్ సైకిల్పై తిరుగుతూ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు గ్రామాలకు అభివృద్ధికి ఆ రోజుల్లో ప్రతి గ్రామంలోనూ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. పట్ట వెంకటరమణ గారి ఆధ్వర్యంలో ఆయన చేసిన సేవలు ఇంకా ప్రజలు మర్చిపోలేదు. ఏ ఊరు వెళ్ళినా మా రమణ గారు ఎలా ఉన్నారని చెప్పేసి గతంలో అడిగేవారు. అంత అభిమానం ఆయన ఇంటి అందరికీ. వారు ఎప్పుడు కూడా నిస్వార్థంగా ₹1 కూడా ఆశించకుండా తన వారి యొక్క ఆస్తులను ఖర్చు పెడుతూ మరి ప్రజాసేవ చేసేవారు. ఆయనకి ఈరోజు శాసనసభ ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా అందరూ కూడా మా యొక్క సానుభూతి అదేవిధంగా ప్రజలకు ప్రశాంతత కలగాలని ఈ సందర్భంగా కోరుచూ సెలవు తీసుకున్నాను. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో ఘనంగా దివంగత నేత వైఎస్ఆర్ జయంతి వేడుకలు. రైతు శ్రేయస్సు జాతి శ్రేయస్సుగా భావించిన మహానేత రాజశేఖర్ రెడ్డి అని కొనియాడిన నేతలు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలకు జగన్ ప్రభుత్వం ప్రాధాన్యత. గోకవరంలో సామాజిక ఆరోగ్య కేంద్రంలో డిజిటల్ ఎక్స్రే మరియు 104 వాహనాన్ని ప్రారంభించిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు. రాష్ట్రంలో రైతులను అన్ని విధాలుగా ఆదుకోవడం కోసమే రైతు భరోసా కేంద్రాలు. గోపాలపురంలో వైఎస్ఆర్ రైతు దినోత్సవ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.